Kinemax. Cinema at its max. హలో హాయ్ నమస్కారం సినీ ప్రేమికులారా, నేను మీ సితారా. వెల్కమ్ టు కినెమాక్స్. చిరు అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఇది తన కెరీర్ లో 157వ చిత్రం. కథానాయికగా నయన్ నటించగా మరో కథానాయికగా క్యాథరిన్ తెరిసా కనిపించబోతుంది. కీలక పాత్రలో వెంకీని తీసుకోవడం ఈ చిత్రానికి ప్రధాన ఎసెట్. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సుస్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ జనవరి 4న విడుదలైంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది? అభిమానుల అంచనాలను అందుకుందా? పాత చిరంజీవిని తిరిగి చూపించిందా అనే దాన్ని ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. ట్రైలర్ మొదలవుతూనే ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటూ పవర్ఫుల్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అలాంటి బ్యాక్ డ్రాప్ లో చిరు బట్టలు ఉతుకుతూ, వంటలు చేస్తూ సింపుల్ ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తారు. ఇదే ట్రైలర్ లోని మొదటి సర్ప్రైజ్. ఇక్కడే డైరెక్టర్ చిరు పాత్రకు క్లియర్ ఎలివేషన్ ఇస్తారు. అతనే మన శంకర వరప్రసాద్ గారు అని. ఫైట్స్, మాస్ ఎలివేషన్ షాట్స్, చిరు నయనల మధ్య లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్, చిరు టైమింగ్ కి థియేటర్లలో విజిల్స్ గ్యారంటీ. భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్ధలు, తిరిగి కలిసేందుకు చిరు చేసే అల్లరి, అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి ఫుల్ మార్క్స్. ట్రైలర్ లో మరో కీలక అంశం అత్తారింటి ఎపిసోడ్స్. పెళ్లాం తరపు బంధువులపై చిరు కామెడీ పాత సినిమాలను గుర్తు చేస్తుంది. ట్రైలర్ చివర్లో వెంకీ హెలికాప్టర్ లో స్టైలిష్ ఎంట్రీ, చిరు వెంకీ మధ్య డైలాగ్ ఎక్స్చేంజ్ సీన్ తో ట్రైలర్ మొత్తం లెవెల్ మారిపోతుంది. మొత్తంగా చెప్పాలంటే చిరంజీవి ఎనర్జీ, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్, భీమ్స్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, భారీ నిర్మాణ విలువలు మన శంకర వరప్రసాద్ గారు సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని సుమారు 200 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు తెలుస్తుంది. ప్రచార వ్యయాలు అన్ని కలిపి 250 కోట్లు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సుమారు 105 కోట్ల రూపాయలకు థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 260 కోట్ల రూపాయల వరకు జరిగినట్లు సమాచారం. ఈ సినిమాకు భారతదేశంలో బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 240 కోట్ల గ్రాస్, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 450 నుంచి 500 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే భారీ బిజినెస్ తో డిస్ట్రిబ్యూటర్లు నమ్మకంగా ఉన్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్, చిరు ఫ్యాన్ ఫాలోయింగ్ కలిసి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది? సంక్రాంతి విజేత ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సితారా, ఉంటాను. Kinemax. Cinema at its max.